మరీ అంత ఆశ అయితే ఎలా? నీతి కథ. ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది చాలా తెలివైంది. ఒకరోజు ఆహారం కోసం వెతుకుతా ఒక గుహలోకి పోయింది. ఆ గుహలో ఒక సింహం ఉంది. ఆ విషయం కుందేలుకి తెలీదు. సింహం లోపలికి వచ్చిన కుందేలును పట్టేసుకుంది. కుందేలు కొంచెం కూడా భయపడకుండా, మృగరాజా, నేను చాలా చిన్నదాన్ని. నా మాంసం మీకు ఒక పక్కకు కూడా రాదు. గుహ వెనుక ఒక పెద్ద జింక గడ్డి తింటా ఉంది. అదైతే మీకు 2 రోజులకు సరిపోతుంది అని చెప్పింది. ఆ మాట వింటూనే సింహానికి నోరూరింది. కుందేలుని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ గుహ వెనక్కి చేరింది. అక్కడ నిజంగానే జింక ఒకటి గడ్డి తింటా కనబడింది. చాటుగా వచ్చి దానిని పట్టేసుకుందా సింహం. ఊహించని ఈ పరిణామానికి జింకకి ఏం చేయాలో ముందైతే అర్థం కాలేదు. తర్వాత అది వేగంగా ఆలోచన చేసింది. మృగరాజా, నేను మీకు ఆహారంగా మహా అయితే 1-2 రోజులకు సరిపోతాను. కాని దూరంగా కనిపిస్తున్న బండరాళ్ల వెనుక ఒక గాడిద ఉంది. అది బలిసి బలంగా ఉంది. దానిని గనుక వేటాడితే వారం పాటు వేటకు వెళ్లే పనే ఉండదు. ఎండ వచ్చినా వాన వచ్చినా గుహలో కూర్చుని హాయిగా తినొచ్చు అన్నది ఊరిస్తూ. ఆ మాటలు వింటూనే సింహానికి ఎక్కడ లేని ఆనందం వేసింది. జింకని విడిచిపెట్టి బండరాళ్ల వెనక్కు పరుగు తీసింది. సింహానికి అక్కడెక్కడా ఏ గాడిద కనిపించలేదు. అమ్మ దొంగ, నాకే అబద్ధం చెప్తావా? చెబుతా ఆగు నీ సంగతి అంటూ కోపంగా వెనక్కి తిరిగి వచ్చింది. ఇంకెక్కడి జింక? సింహం అలా వెళ్లిన వెంటనే అది అక్కడ నుండి సర్రున పారిపోయింది. అత్యాశతో నోటికి చిక్కిన ఆహారాన్ని వదిలేసుకున్నాను కదా అని సింహం బాధపడింది.